ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వం పతనమవుతుందని పదే పదే మాట్లాడుతున్నారని మండిపడ్డారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బీఆర్ఎస్ అధికార దాహమని, అధికారం కోసం బీఆర్ఎస్ నేతలు తహతహలాడుతున్నారని చెప్పారు. భూభారతితో పేదవాడికి న్యాయం జరుగుతుందన్నారు. బీఆర్ఎస్ తాటాకు చెప్పుళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం భయపడబోదన్నారు. హెచ్సీయూ భూములపై బీఆర్ఎస్ కల్పిత పోరాటం చేయించిందని, ప్రభుత్వం మంచి చేస్తుంటే అడ్డుకుంటున్నారని చెప్పారు. మీరు ఎంతమంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినా భయపడబోమని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టి సీఎం సీట్లో కూర్చోవాలని కేసీఆర్, కేటీఆర్ కలలు కంటున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడిన మొదటి వారం రోజుల నుంచి అధికార దహంతో ప్రజలు చాలా క్లియర్గా కాంగ్రెస్ పార్టీకి, ఇందిరమ్మ ప్రభుత్వానికి మద్దతు తెలిపి పూర్తి మెజారిటీ ఇచ్చినప్పటికీ ఈ ఇందిరమ్మ ప్రభుత్వాన్ని మేము కూలుస్తామని అనేక పర్యాయాలు ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ నాయకులు తహతహలాడుతున్నారు. ప్రభుత్వం పనిచేయటం కోసం, ఆనాడు దొరలు చేసిన అప్పులు తీర్చడం కోసం ఈ ప్రభుత్వం ఒక సదుద్దేశంతో మంచి కార్యక్రమం చేస్తుంటే, ఆ మంచి కార్యక్రమానికి కాళ్ళలో కట్టెలు పెట్టే కార్యక్రమానికి ఆనాటి పెద్దలు, వారి తొత్తులు ఎలా పనిచేస్తున్నారో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూల్చాలని పగట కలలకు అంటున్నారు. కొనండి, ఎంతమందిని కొంటారో మీరు, ఎంతమందిని మీరు బజారులో పశువులను కొన్నట్టు కొనాలని తాపత్రయంగా మీ నాయకుడు ఆదేశానుసారం కేసీఆర్ గారి ఆత్మ మాట్లాడిందో తప్పకుండా ప్రజలు గతంలో 2 సార్లు బుద్ధి చెప్పారు, భవిష్యత్తులో కూడా బుద్ధి చెబుతారు అని ఈ వేదిక ద్వారా వారికి చెబుతూ రాష్ట్ర ప్రజలు కూడా అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నారు. ఇది కక్షపూరితంగా చేసే ప్రభుత్వం కాదు, ఆవేశపూరితంగా చేసే ప్రభుత్వం అంతకంటే కాదు. ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ కార్యక్రమం చేపట్టినా ప్రజలకి మంచి జరగాలనే తాపత్రయం తప్ప ఏ పార్టీ మీదనో, ఏ వ్యక్తుల మీదనో కక్షపూరితంగా చేసే ఆలోచనలు ఈ ప్రభుత్వం గతంలో చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయదు.